మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కావాలి, అర్థం చేసుకోండి. ఇన్నరా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. మైత్రేయ ముహూర్తము గురించి మనం ఈ ఛానల్లోనే చెప్తూ ఉన్నాం. ఈ ఛానల్లోనే వస్తుంది కమింగ్ సూన్లో. కనుక నా మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి సోదరీమణులు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి మోక్షద ఏకాదశి 11వ తారీఖు, మరి యొక్క మోక్షద ఏకాదశి మార్గశిర మాసంలో వచ్చేటువంటి మోక్షద ఏకాదశి ఎంతో అత్యంత పవర్ఫుల్. మన పాపాలను మొత్తము కూడా తీసివేసేటువంటి ఈ యొక్క మోక్షద ఏకాదశి. ఈ రోజు నాడు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి అదేవిధంగా తులసి అమ్మవారికి వివాహాది కార్యక్రమాలు జరిపిస్తారో, మరి ఈ యొక్క మోక్షద ఏకాదశి రోజు తులసి కళ్యాణం కావచ్చును, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తారో. ఎందుకంటే హరిలేని సిరి మాత్రం ఎప్పుడూ రాదు. కనుక ఇద్దరిని కొలిచేటువంటి రోజు ఈ రోజు. కనుక ఈ యొక్క మోక్షద ఏకాదశి రోజు నాడు ఎట్లా కొలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించి అదేవిధంగా తులసి చెట్టు వద్ద మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది ఇది మన యొక్క విశ్వాసము. అలాగే ఇంట్లో ఆనందము, శ్రేయస్సు అనేటువంటిది నివసిస్తుంది. ఏకాదశి తిథి రోజున తులసిని పూజించడమే కాదు, తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా నేను చెప్తాను. శ్రద్ధగా కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి. మరి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందడం ద్వారా మోక్షద ఏకాదశి రోజున తులసి జపమాలతో ఎవరైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కానీ, నారాయణ 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 అనేటువంటి నామస్మరణం కానీ ఒక 1008 సార్లు చేస్తారో వారికి తప్పకుండా కూడా ఇలాంటి దుఃఖాలు ఉన్నా కూడా అవి మొత్తము తొలగిపోతాయి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వాటి నుంచి బయటపడాలని కోరుకునేటువంటి వారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు సమర్పించాలి, లేదా తులసి చెట్టుకు పచ్చి పాలను తీసుకొని ఈ యొక్క పచ్చి పాలతో అర్ఘ్యం విడిచిపెట్టాలి. చక్కగా కూడా అర్ఘ్యం ఇలా ఒక 11 పర్యాయాలు అర్ఘ్యం విడిచిపెట్టండి. ఓం నారాయణాయ స్వాహ నారాయణ స్వాహ అని ఈ విధంగా అర్ఘ్యం విడిచిపెట్టండి తులసి చెట్టుకు. ఇక మరి ముఖ్యమైన విషయం చూసుకున్నట్టయితే దీనివల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా అర్ఘ్యం విడిచిపెట్టి 7 సార్లు కూడా ప్రదక్షిణలు చేసుకోవాలి. మరి మోక్షద ఏకాదశి రోజున ఈ యొక్క విష్ణువును ప్రసన్నం చేసుకునడానికి మరొక అవకాశం ఏమిటి అంటే బియ్యంతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా ఆ యొక్క భగవంతునికి సమర్పించాలి. ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినటువంటి సందర్భంలో కొంత తులసి ఆకులను ఈ యొక్క ప్రసాదంలో వేయడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. మన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, ధన సమస్యలు దూరం కావాలి అంటే ఈ యొక్క మోక్షద ఏకాదశి రోజున చెరకు రసముతో తులసి ఆకులను వేసి, అంటే చెరకు రసాన్ని తీసుకొని అందులో కొంత తులసి దళాలను వేసి ఇంట్లో ఉండేటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి విగ్రహమైన పర్వాలేదు, లేదా శ్రీకృష్ణ వారి విగ్రహమైన పర్వాలేదు, లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహమైన పర్వాలేదు, లేదా ఒక రూపాయి నాణాన్ని స్వామివారి రూపకంగా మనసులో భావన చేసుకొని చక్కగా కూడా చెరకు రసం తీసుకొని అందులో కొంత తులసి దళాలను వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, లేదా మన పురుష సూక్తంతో మీరు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదయాంగులం ఇలా మొదలవుతుంది. తచ్చం యరావృణే మహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓట్వం దిగాతు వేషయం శం నో అస్పతిపదే శం చతుష్పదే ఓం శాంతి 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 అని ఈ మంత్రాన్ని చదువుకోండి. చదువుకుంటూ అభిషేకం చేయండి. ఆప్యాయ స్వసమే హృదయ విశ్వతస్వమృష్ణయం ఇలా ఎన్నో మంత్రాలు ఉన్నాయి మనకు, అభిషేకం మంత్రాలు. ఇవి గూగుల్లో కొడితే వస్తవి. వాటిని చదువుతూ మీరు అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి. లేదా నారాయణ 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 అనేటువంటి నామస్మరణతో అయినా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నా, రామాలయం ఉన్నా అక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటే
ఈ యొక్క ఏకాదశి రోజు నాడు ఈ యొక్క చెరుకు రసము లేదా పంచామృతాలను వారికి డొనేట్గా ఇవ్వండి. వాటితో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోమని చెప్పండి. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి చక్కగా కూడా ద్వాదశి రోజు మీరు ఉపవాసాన్ని విడిచిపెట్టి ఆ రోజు చక్కగా కూడా సాహిత్య దానాన్ని చేసుకోవడం వల్ల తెలుసో తెలియకో చేసుకున్నటువంటి పాపాల నుండి విముక్తి కలుగుతూ ఉన్నారు. మీ పిల్లలు అభ్యుదయానికి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి రోజు ఇది కనుక ఈ రోజును అద్భుతంగా వాడుకోండి. ఆల్ ద బెస్ట్.